ఉంది. అండ్ మోరోవర్ బీహార్ వైపు కూడా ఈ రెండు ప్రశ్నలకి మీరు సమాధానాలు ఇవ్వాలి నాకు. బీహార్ కూడా క్షణక్షణానికి ట్రెండ్స్ అయితే మారుతూ ఉన్నాయి. నెక్ టు నెక్ దిశగా కూడా ఫలితాల సరళి ఉంది. ఎట్లా చూడొచ్చు సార్? ఫస్ట్ జూబ్లీ హిల్స్కి సంబంధించి చెప్పండి. జూబ్లీ హిల్స్ లో ఈ సార్. పోస్టల్ బ్యాలెట్ బట్టి మనం నిర్ధారణలకు రావాల్సినటువంటి అవసరం లేదు. ఒక జూబ్లీ హిల్సే కాదు, బీహార్ అయినా కానీ అదే పరిస్థితి. ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారం జూబ్లీ హిల్స్ లో ఈ ప్రీ పోల్ సర్వేలు లేదా ఎగ్జిట్ పోల్స్ వీటితో నిమిత్తం లేకుండా భిన్నమైనటువంటి రీజన్స్ తోటి గతంలో జరిగినటువంటి బైపోల్స్, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు లేదా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కేంద్రీకరించేటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేంద్రీకరించినటువంటి తీరు, లేదా ఏ చిన్న ఛాన్స్ ని వదులుకోకుండా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా చూసినప్పుడు స్వల్పమైనటువంటి మెజారిటీ తోటి కాంగ్రెస్ గట్టెక్కడానికి సిద్ధంగా ఉంది అనేది నా అభిప్రాయం. సార్ ప్రెసెంట్ ట్రెండ్స్ చూస్తే కనుక మనకి రాజీవ్ సాన్ స్క్రీన్ కనిపిస్తున్నాయి. 39 అవుట్ ఆఫ్ 101 హోమ్ బ్యాలెట్స్ కి 39 కాంగ్రెస్ కనిపిస్తోంది, బీఆర్ఎస్ 36 కనిపిస్తోంది, బీజేపీ 10. అంటే ఇంచుమించు దగ్గరగా వస్తుంది. అంటే మీరు చెప్తున్నది నిజం కాబోతోందేమో, స్వల్ప ఆధిక్యం అనేది అంటారా? ఎలా చెప్తారు? డెఫినెట్ గా 2-3% కంటే కాంగ్రెస్ కి లీడ్ ఉండేటువంటి అవకాశం లేదు. 1% అంటే 2000, ఎన్ని శాతాలు ఉంటే అన్ని 2000 చొప్పున మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని 2-3% అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అంతకు మించి కనుక వచ్చేట్లయితే అందరి అంచనాలు లేదా ఊహల్ని అవి తారుమారు చేసేటువంటి ఫలితంగానే మారుతుంది. ఒకటి, బీహార్ లో కూడా నెక్ టు నెక్ అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రీ పోల్ సర్వేలు ఎట్లా చేస్తారో లేదా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎట్లా చేస్తారో, మన దేశంలో వాటికి ఉన్నటువంటి శాస్త్రీయత వీటన్నిటిని చూసిన తర్వాత నేను ఖచ్చితంగా వాటిని సార్ ఫస్ట్ షేక్పేట్ లో అక్కడ స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ కనిపిస్తోంది. అంటే ప్రెసెంట్ ట్రెండ్ చూస్తే కనుక దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? ఇదే చెప్తున్నాను కదా నేను, ఒక షేక్పేట్ అని కాదు, మొత్తంగా చూసినప్పుడు అంటే డివిజన్ల వారీగా లెక్కిస్తున్నారు కనుక ఆ విధమైనటువంటిది వస్తూ ఉంది. గతంలో ఇంతకు ముందు ఏంటంటే అన్నింటినీ ఒకేసారి డిఫరెంట్ రీజన్స్ అన్ని కూడా కలిపి లెక్కించేవాడు. ఇప్పుడు వరుసను లెక్కించడం తోటి ఈ విధమైనటువంటిది వస్తుంది. ఇది పార్టీల మధ్య ఆసక్తిని రేకెత్తించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే షేక్పేట్ డివిజన్ లో మాకు ఇంత వస్తుందని వాళ్ళు అనుకోవచ్చు, లేదు మాకు ఇంత వస్తుందని వీళ్ళు అనుకోవచ్చు. దానికి భిన్నంగా వచ్చేట్లయితే బీపీలు పైకి కిందకి వస్తూ ఉంటాయి పార్టీలకి. అందుకని ఏమైనప్పటికీ ఓవరాల్ పొజిషన్ గురించి నేను చెప్పదలుచుకున్నా. ఒక డివిజన్ లో బీఆర్ఎస్ కి ఎక్కువ వస్తాయా లేదా ఒక డివిజన్ లో కాంగ్రెస్ కి ఎక్కువ వస్తాయా అనేటువంటిది కాదు, కానీ మొత్తం మీద చూసినప్పుడు కాంగ్రెస్ బయటపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎస్ సార్ మోహన్ గారు, ఓవరాల్ గా మీది ఆధిక్యంలో కనిపిస్తోంది, బట్ అది ఎంతవరకు ముందుకు వెళుతుంది ఏమిటి? అంటే ఇవి స్టాండర్డ్ గా తీసుకోలేమో అంటున్నారు సార్. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన క్రమం ప్రకారం లేదా మేము తిరిగిన దాని ప్రకారం సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2%, 3% అనేది ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చెప్తా ఉంది. మా ఆచార్య గారు చెప్పారు ఎగ్జిట్ పోల్ కు భిన్నంగా హర్యానాలో వచ్చింది అన్నప్పుడు, ఇప్పుడు బీహార్ లో జరుగుతున్న రిజల్ట్స్ కూడా మరి ఎగ్జిట్ పోల్ కు భిన్నంగా రిజల్ట్ రావచ్చేమో. అదొకటి. అయితే నేను మాట్లాడదలుచుకున్న సమాజగూడ విషయానికి వస్తే, ఈ యొక్క జూబ్లీ హిల్స్ లో ఈ ఉన్న 6-7 డివిజన్ల లోపల ఇప్పుడు షేక్పేట 42 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డివిజన్ లో ఏ పార్టీ మెజారిటీ వచ్చిందని చెప్పగలిగే శక్తి అన్ని పార్టీలకు వస్తుంది. మీరు కూడా చెప్తారు. ఓవరాల్ గా మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారు గెలవడం అనేది తథ్యం. ఇది వాస్తవం. ఎందుకు అంటే మేము ఫీల్డ్ లో చూసాం, చాలా రోజులు ఫీల్డ్ లో ప్రజలతో మమేకమే మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే గెలవాలని. అంటే నవీన్ యాదవ్ గారి గెలుపుకి ప్రధాన కారణం, ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఆయన గతంలో 2 సార్లు ఆయన మీద సానుభూతి పవనాలు ఏమైనా
వర్కౌట్ అవుతాయి అనిపిస్తుందా? రాజకీయంగా సార్ వారు ఓడిపోయినా 2 సార్లు ఓడిపోయిండు, ఒకసారి ఎంఐఎంకి వెళ్ళి ఒకసారి ఇండిపెండెంట్ గా ఓడిపోయిండు అనేది కొంత శాతం ఓటు వస్తుంది యూతులలో. అన్న తమ్మి అనేటువంటి అయ్యో పాపం ఓడిపోయిండు అనే ఆలోచన అటు ఉంటది. కొంతమంది లేడీస్ అరే పాపం భర్త చనిపోయిండు అని ఆమెకు కూడా కొంత సింపతి ఉంటది. కానీ ఓవరాల్ రిజల్ట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటది నేను చెప్తాను. ఇప్పుడు మేము సునీతకు కూడా ఓట్లు రావు, సునీతకు ఓట్లే రావని మేము అనటం లేదు. ఆమె ఒక విడోగా పోటీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కొంత సింపతి ఉంటది. అట్లానే 2 సార్లు ఓడిపోయింది, ఈ సింపతి ఉంటది. కాబట్టి ఈ సింపతిలలో ఎంత పని చేస్తుంది, ఎట్లా చేయదు అనేది ఓటర్ యొక్క నాడిని కానీ ఓటర్ యొక్క ఆలోచన క్రమం ఒక 2 గంటలు అయితే బయటపడుతుంది. డెఫినెట్లీ. ఒక్క నిమిషం సతీష్ గారు ట్రెండ్స్ లో మరి కాంగ్రెస్ కనిపిస్తోంది, ఇందాక మాట్లాడుకున్నాం మనం. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఎటువంటివి ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్కి అంటే మీరు చూసిన కళ్ళ? అండ్ బీఆర్ఎస్ గెలుపు తథ్యం అనేది ఆ నమ్మకం వెనక ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కాంగ్రెస్కి ప్లస్